ఇరు కుటుంబాల పెద్దలకు అలాగే సంఘ సభ్యులకు వచ్చిన శ్రేయోభిలాసులందరికీ ధవళేశ్వరం జీవమార్గ సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాము. 9:30 నుంచి మీ అందరి కోసం పాటలు పాడుతూనే ఉన్నాము. ముందుగా మన మధ్యలో ఉన్న దైవ సేవకులు వేదిక మీదకి పిలుచుకుందాం. ఈ శ్రేష్టమైన కార్యానికి దేవుడు ఏర్పరిచిన సాధనంగా మన మధ్యలో ఉన్న మాస్టర్ యేసురాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చెప్పండి కూడా నుండి వచ్చిన దైవ సేవకులు అభిలాష్ గారికి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాం. వారు రాగానే వేదిక పాటించాలని కోరుతున్నాం. అలాగే మరి మా సహచరులు స్వామి మాసా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సహోదరులు చిన్నబ్బాయి గారు, స్వామి గారు, వెంకట్ గారు, అలాగే ఆనంద్ గారు ఈ ముందు ఉన్న చైర్స్లో కూర్చోవలసిందిగా వారిని ప్రాంతం ఆహ్వానిస్తున్నాము. సంఘటనలు ముందుకు రావాల్సిందిగా చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. దైవజన స్వామి మాసాన్ని ప్రార్థించారు. దైవ సేవకులు ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులకి దైవజన
మరి నవీనయ్య గారికి, అమ్మగారికి, చేతని అందరికీ ప్రభుపేట ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయన నీకు స్తోత్రాలు. ఈ రోజున నీ బిడ్డలు ప్రభువా నైనా దైవ సేవకుల ద్వారా, పెద్దల ద్వారా, మీ ద్వారా నిశ్చితార్థ కార్యక్రమము జరుగుతూ ఉండగా ప్రభువానికి స్తోత్రాలు. నాయన ఆదురు నడిచే వరకు ఈ కార్యక్రమాలు సమయంలో మరి ఈ పరిశుద్ధ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ మొదటిగా పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు, అలాగే పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు బిడ్డలను పైకి తీసుకురావడానికి సిద్ధపడండి. మొదటిగా మరి వికాస్ని వేదిక మీద తీసుకురావాల్సిందిగా కోవచ్చు. అలా నిలబడి ఉండగానే మరి పెళ్లి కుమార్తెను కూడా వేదిక మీద తీసుకురావాల్సింది. పరిశుద్ధ జన కూడా చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్థానిక దైవ సేవకురాలు స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం పరిశుద్ధులైన తండ్రి, నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి నాయన, నువ్వు ఏర్పాటు చేసిన ఈ దినములో ప్రభు నాయన తండ్రి నాయన అయ్యానికి స్తోత్రాలు తండ్రి ప్రభు. వికాస్ను ప్రభు నాయన, అంజలి ప్రభు నాయన తండ్రి అయ్యానికి స్తోత్రములు తండ్రి ప్రభు నాయన అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. కూర్చున్నామండి. చక్కగా మరి సిద్ధపరిచి వేదిక వద్దకు తీసుకురావడానికి పెళ్లి కుమారుని యొక్క కుటుంబీకులు సిద్ధపడండి. లేఖన భాగాలను చదవడంలో స్థానిక సంఘస్థులు, అలాగే వేలుగుడి నుంచి వచ్చిన సంఘ పెద్దల నుంచి సిద్ధంగా ఉండవలసిన కోరుచున్నాం. మొదటి లేఖన భాగము ఆదికాండము 24వ అధ్యాయము 43 నుంచి 47 నుంచి 60 వచనాలు. ఆదికాండము 24వ అధ్యాయం 47 నుంచి 60 వచనాలు. కీర్తన 45వ కీర్తన 10వ చరణం నుంచి 17వ చరణం వరకు. కోయలూరు నుంచి ఆదికాండము 24వ అధ్యాయము 47వ వచనం నుండి చదువుతున్నాను. అప్పుడు నేను, నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె, మిల్కా నా సహోదరులకు కనిన కుమారుడు బెతూయేలు కుమార్తెని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కకు కర్మీయును ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనిపరిచిన ఎడల అది అయినను నాకు తెలియజెప్పడి పంపించుడి. నా యజమాని యొద్దకు వెళ్ళదని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందనని చెప్పుకొని రెబెకాను పిలిచి ఆ మనుష్యునితో కూడా వెళ్ళదవా అని ఆమెను అడిగిన వారిని గవిని స్వాధీనపరచుకొందురు కాక. పరిశుద్ధ వాక్యం సమయంలో సెయింట్ పాల్స్ టౌన్ చర్చ్ కోయలగూడ నుండి వచ్చిన సంఘ పెద్దల నుంచి సహోదరులు ఎవరైనా కీర్తన 45 10 నుండి 17 వచనాలు ముందుకు వచ్చి చాలా వస్తుందిగా కోరుచు. వికాస్ అంజలీల నిశ్చితార్థం కొరకు ఏర్పాటు చేయబడిన
పాత నిబంధన పాఠ్య భాగంలో కీర్తనలు 45వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. 10 నుంచి 17 వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతని సౌందర్యము కోరినవాడు, అతనికి నమస్కరించుము. తోరి కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చున్నారు, రాజనగరంలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ, భూమి అంతటా నీవు వారిని అధికారులుగా నియమించదువు. తరములన్నిటిలో నీ నామము జ్ఞాపకమున్నట్లు నేను చేయదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఈ వాక్యము ఇంతవరకు. ఈ సమయంలో వాక్యపట్నం చేసిన సహోదరులకు వందనాలు. అప్పుడు ఆనంద్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం కార్యక్రమం కొరకు. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మాకు మంచి సమయాన్ని చేరుకోవా ఎదురువెంటమైతే ఇక్కడ చేరి ఉన్నాము. సమస్త మీరు దేవుడు తండ్రి, మరి వికాస్ కొరకు మరి జతపరచబడినటువంటి స్త్రీ వద్ద గురించి మేము ప్రార్థన చేయకుండా ప్రభావ సమస్తమును జరిగించేవాడు నీవే. మా ప్రభావ నాయన సమస్తంలో మీరు ముందుండి నడిపించండి. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి చక్కగా మీ మహిమ కలిగినట్లు మా అందరికీ దయచేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ప్రభా రావాల్సిన వారిని ఇంకా తోడుకుని రమ్మని యేసు శక్తి గల నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ప్రథమంగా ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో పాలిభాగస్తులమైన మాకు అంజలి గురించి బాగా తెలుసు, కోయిలగూడ నుంచి వచ్చిన వారికి వికాస్ గురించి బాగా తెలుసు. కానీ వాళ్ళిద్దరి గురించి బాగా తెలుసుకుని వాళ్ళిద్దరికి చక్కగా సంబంధాన్ని కుదిర్చిన దైవజనులు మరియు మనందరికన్నా ముందుగా వారిని జంటగా చూస్తే ఎలా ఉంటుందో దేవుని ప్రేరణ చేత గుర్తించిన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మరి పాస్టర్ యేసురాజు గారు వారిని పరిచయం చేస్తూ కొన్ని శుభవార్తలు మనకి తెలియపరుస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వేదిక మీద ఉన్న దైవజనులకు ప్రత్యేకంగా వందనాలండి. మరి కూడి వచ్చిన మరి దరిపోలు అమ్మాయి దరిపోలకి అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. మరి చెప్పాలంటే నాకు అంజలి వాళ్ళు నాకు చాలా కాలం నుంచి తెలిసిన వారు అయినప్పటికీ కూడా ఆమె పట్ల మేము చాలా ప్రయాసపడి మరి సంబంధ విషయంలో కావాలని ప్రార్థన చేశాం. అయినప్పటికీ కూడా దేవుడు మంచి వారిని ఇవ్వాలని ఆశ కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి మరి వికాసును మరి బిడ్డను మాకు దయచేసినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా విడదీయలేరని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక. అయితే ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ కొద్ది మాటలు మరి అమ్మాయి తరపుని ఎలా ఉండాలి, అమ్మాయి అక్కడ అత్త మామ దగ్గరికి వెళ్ళి మరి అక్కడ సంసారం చేయడానికి ఏ విధంగా నడుచుకోవాలి అనే దానికోసం 2 మాటలు నేను గ్రీటింగ్స్ ఇస్తాను. తదుపరి మరి దైవ సేవకులకు మరి అందిస్తాను. ఎవరైనా చదివిన వారుంటే ఒక మాట సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాయబడింది. చదవండి. ఎందుకు చదవండి అంటున్నానంటే నేను చదవడం రాదు కనుక. దేవునికి స్తోత్రం. జ్ఞానము వలన విల్లు కట్టబడదు. అవును, వివేచన వలన నువ్వు జ్ఞానముతో నీ ఇల్లు కట్టుకోవాలి. జ్ఞానముతో నువ్వేం చేయాలంటే స్థిరపరచాలి నీ ఇల్లును. ఏమండి? తెలుగుతో. ఎలాగండి? తెలుగుతో అన్నాడండి. మనం తెలుగుగా ఉండాలి. అత్తమామల దగ్గర తెలుగుగా ఉండాలి. ఏమండి? బంధుమిత్రుల దగ్గర తెలుగుగా ఉండాలి. లోకములో ఉన్న వారితో తెలుగుగా ఉండాలి. మనం మాట్లాడినప్పుడు జ్ఞానముగా మాట్లాడాలి. మరి భర్తతో మాట్లాడినప్పుడు కూడా జ్ఞానముతోనే మాట్లాడ. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మరొక మాట చూపించి నేను ముగిస్తాను. పేతురు రాసిన 1వ పేతురు రాసిన గ్రంథంలో నుండి చూడండి 3వ అధ్యాయం 5వ వచనములో ఈ విధముగా రాయబడి ఉంది. త్వరగా చదవండి. అలంకరించుకోవాలంటండి. ఎవరికి అలంకరణ? తన పురుషుడికి అలంకరణ. ఏ విధముగా అలంకరణే? ఏమండి, వాక్యం వినడం కూడా అలంకరణే. ఏమండి, మన విధేయత కలిగి ఉండడం కూడా అలంకరణే. దేవునికి లోబడటం కూడా అలంకరణే. అలాంటి దేవునికి నచ్చేలాగా అలంకరించుకోవాలి. తన పురుషుడికి అంటే తన భర్తకు కూడా నచ్చే విధంగా ఉంటారంటండి. ఎప్పుడు కూడా వాళ్ళు ఏ కలమాషము లేకుండా ఉండినప్పుడు వాళ్ళ అలంకరణ నచ్చే విధంగా ఉండాలంటండి. అయితే వారికి నచ్చాలి అయ్యా, అయితే అత్తమామలకి నచ్చాలి అయ్యా, బంధుమిత్రులకు నచ్చాలి. నచ్చిన మనం ఉండి నడుచుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎక్కడ దీవిస్తున్నాడండి? కీర్తనల గ్రంథములో నుండి 128వ కీర్తన 4వ వచనంలో నింపబడతారన్నారండి. ఏంటండి ఆశీర్వాదం అంటే? దేవుని జతపరిచిన వాడు ఆశీర్వాదమే. ఏమండి, వీళ్ళిద్దరికి ఇప్పుడు మరి పెళ్ళి అవుతుందంటే మనమందరము కూడి మరి వీళ్ళిద్దరిని జతపరుస్తున్నామంటే ఆశీర్వాదమే. అలాంటి ఆశీర్వాదము ఎవరికి వస్తుంది? ఇప్పుడు వీళ్ళిద్దరిలో కలిగి ఉంది కనుక మనం అందరం ఆశీర్వదించి వెళ్తామండి. దేవుని దృష్టిలో మేలు కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే మరి వెనక దైవజనులు ఉన్నారు కనుక మనం ఎక్కువగా మాట్లాడకూడదు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగా. అలాగనే మరి సమయంలో మన మధ్యలో దైవజనులు స్వామి మాస్టర్ గారు కూడా 5 నిమిషాలు సమయాన్ని చూసుకుని వీటికి సంధిస్తారు. అలాగే మన మధ్యకు దైవజనులు అభిలాష్ గారు వచ్చారు. వారిని కూడా వెతికి మీకు రావాల్సిన తెలియపరుస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ స్థలానికి నడిపించిన దేవాది దేవునికి ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమంలో పాలుభాగస్తులుగా ఉండడానికి కారకులైన రెవరెండ్ నవీన్ గారికి, సంస్థ నాయకులకు, అలాగనే పెండు కుమారుడికి, పెండు కుమార్తె దేవునికి స్తోత్రము. మరి అంజలి వారికి, అలాగే వికాస్ గారికి, మరి ఇరుపక్షాలు ఉన్నటువంటి బంధుమిత్రులందరికీ ప్రభువాన్ని యేసునామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. కనుక మరి ఈ సమయంలో దేవుని వాక్యం నుండి ఒక మాట మనము చదువుకుని తొందరలో మరి కార్యక్రమాన్ని నిశ్చితార్థ కార్యక్రమంగా మార్చుకుందాం. హోషేయ గ్రంథము మరి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే నీతిని బట్టి తీర్పును బట్టి అనే మాటలు మనము అక్కడ చూడగలుగుతున్నాం. నీవు నిత్యము నాకు ఉన్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుకోవలను. కనుక నిత్యము మరి అంజలి అలాగే వికాస్ మీరిద్దరు ఎలా ఉండాలి? నిత్యము దేవునికి స్తోత్రము కలుగును గాక ఉండినట్లు మరి ఉన్నట్లుగా నేను నీతిని బట్టి ఈ తరం వారిలో మళ్ళా చదవమ్మా. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండటాన్ని చూచి అమ్మా నీవును నీ ఇంటి వారును వాడులో ప్రవేశించండి. ఇప్పుడు మనం అందరం ఎప్పుడు ప్రవేశిస్తున్నాం? ఎక్కడ ప్రవేశిస్తున్నాం? నిశ్చితార్థంలో ప్రవేశిస్తున్నాం. రక్షణ కార్యక్రమాన్ని ముగింపులో దేవునికి స్తోత్రం. చాలా చక్కగా ఉన్నారు. కార్యక్రమం వేదిక మీద ఉన్న ఆ ఇద్దరికి ఎలా ఉందంటే, ఏంటి మా ఇద్దరిని ఎంత సీరియస్గా చూస్తున్నారు, వీళ్ళందరూ వాక్యం బాగానే వింటున్నారు కానీ చప్పట్లు కొడతారు అనుకున్నారు. వాళ్ళ కోసం గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. అందరూ ఎందుకంటే చాలా సంతోషం. మరి అంజలి మరియు వికాస్ ఈరోజు నా నిశ్చితార్థం ద్వారా వారి జీవితాల్లో ఒక ప్రథమ ఘట్టం ప్రారంభం కాబోతుంది. అద్భుతమైన దైవ సేవకుల సమక్షంలో, పెద్దల సమక్షంలో
దేవుని మందిరంలో ముఖ్యంగా నేను సంతోషించే విషయం ఏంటంటే ఏ ఫంక్షన్ హాల్లో కాకుండా దైవ సన్నిధిలో మరి కార్యక్రమం జరగడం వారికి మనకి అందరికీ ఆశీర్వాదం. కొన్ని వందల సేవకులు తయారు చేయబడిన స్థలంలో వారి వివాహ కార్యక్రమంకు సంబంధించి మొదటి కార్యక్రమం ఇక్కడ జరగడం నిజంగా వారికి బ్లెస్సింగ్ అని నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో వికాస్ యొక్క తల్లిదండ్రులు అలాగే అంజలి యొక్క కుటుంబ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. వివాహాల్లో ఇలా అడగడం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకే ఏక వివాహంలో అడిగినా ఒకటే, అడగకపోయినా ఒకటే, అవునా? కనుక వీళ్ళ ఇష్టాలను ఎక్కడ తెలుసుకోవడం మంచిది. వివాహం రోజున అన్ని అయ్యాక పాస్టర్ గారు మళ్ళీ ఒకసారి అడుగుతూ ఉంటారు, అది మళ్ళీ అడుగుతారు, అలాగని పాస్టర్ గారు అలాగే అడుగుతారు. కానీ నిశ్చితార్థం రోజునే నిశ్చయించుకోవాలి. కనుక మీరందరూ అన్ని మాట్లాడుకుని మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచారు. దైవ సన్నిధిలో ఆ మాటని మరొకసారి నిశ్చయించుకోవడానికి అంతే. ఏమని నిశ్చయించుకుంటున్నాం అంటే మరి రోజున వికాస్ ప్రభుదాస్ గారు లిల్లీ గారు, అమ్మ ప్రభుదాస్ గారు లిల్లీ గారు అంజలిని ఈ కోడలుగా చేసుకోవడానికి నిశ్చితార్థంలో మీరు అన్ని రకాలుగా సిద్ధపడి ఇష్టపడి వచ్చారని మేము అనుకుంటున్నాం. మీ అంగీకారాన్ని అందరి మధ్యలో తెలియపరచాలి. మీకు ఇష్టమేనా? అలాగే మరేపు గారు మీ కుమార్తె అంజలి వికాస్కి ఇచ్చి పెళ్లి చేయడం నేను ఇంకా అడగలేదు చెప్పి ఓకే చెప్పండి సార్, ఇష్టమేనా? ఓకే. బావగారు అజయ్ అలాగే ఇంకొక అబ్బాయి పొద్దున్న నుంచి ఎయిర్పోర్ట్లన్నీ ఇద్దరే చూసుకున్నారు. ఆయనకి ఆల్రెడీ ఇష్టమని ట్రంకాలు ఇచ్చారు. రైట్, నువ్వు చెప్పు. రైట్, అండ్ వీళ్ళిద్దరికి ఇష్టం, మరి ముఖ్యంగా వాళ్ళకి ఇష్టం అవ్వాలి కదా, ఎందుకంటే పెద్దలు మాట్లాడుకున్నారు, పెద్దల్ని గౌరవించే బిడ్డలు కాబట్టి ఒక అద్భుతమైన వేదికను మనం చూస్తూ ఉన్నాం. మరి వికాస్ అంజలిని వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? వెరీ గుడ్ అమ్మా. ఇవ్వటం మీకు ఏమన్నా అసలు కోయిలు కూడా వాళ్ళకి అసలు వినపడలేదు కదా. మేమైనా అమ్మ అంటే మేము అలుమానిగా లేదు, ఎదుగు చెప్పమ్మా. ఇష్టమే, వెరీ గుడ్. మరి వాళ్ళందరికీ ఇష్టం కాబట్టి మనకు కూడా ఇష్టమని చెప్పని కొడదాం. ఈ సమయంలో పెళ్లి కుమారుని తరపున 3, పెళ్లి కుమార్తె తరపున 2 వేదిక మీదకి వచ్చి ఈ నిశ్చితార్థ వస్తువులను తీసుకోవడానికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే అవి ఏం తెచ్చారో వాళ్ళు చెప్తారు. అనంతరము చెప్పిన తర్వాత దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత పెళ్లి కుమార్తెకి ఇవ్వాల్సినవి పెళ్లి కుమార్తె చేతులుగా అవతల వారికి అందించండి. పెళ్లి కుమారుడికి ఇచ్చేవి పెళ్లి కుమారుడి చేతుల మీదుగా అవతల వారికి అందించండి. అరటి గురించి ఇస్సాకు రెబెకాలో ఉన్నటువంటి ఆలోచనలు, నీ సిలువ చాటున నీ సంఘం నుదుటై నిలబడిన విత్తనాలు కానీ దుస్తులు కానీ ఇతర ఏదైతేనైనా భారతీయాన్ని సాంప్రదాయాన్ని ఉద్దేశించి తీసుకుని వచ్చిన వాటిని ప్రార్థిస్తున్నాం. పెళ్లి కుమార్తెను రాజు ఎదుర్కొన్నట్లో అలంకరింపబడిన పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని రాజు సెలవిస్తాడు. కీర్తనకారుడు దాన్ని జ్ఞాపకం చేసిన రీతిగా ఈ కుమార్తెను పెళ్లి కుమారుడు మన ఆయన తీసుకువచ్చిన వాటిని బట్టి పెళ్లి కుమార్తె అలంకరింపబడటానికి కృపదయ చేసి ఇటు పరిశుద్ధ నిశ్చితార్థ కార్యక్రమంలో మీ ఆత్మ సహాయము చేరవలసిన పేరెంటాలు కానీ మా సంఘ పెద్దలు కానీ మీ ఆధీనం నుంచి జరగనున్న కార్యక్రమం మీ ఆధీనం నుంచి నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇది పెళ్లి కుమార్తెకి నిశ్చితార్థపు సారీ. ఇది
అలాగే ముత్తైదువులకు జాకెట్లు తీసుకుని వచ్చారు. అలాగే బొద్దులు ఉన్నాయి. మేకప్ కిట్ ఇది. ఆ పెళ్లి కుమార్తెకి చీర, స్వీట్లు తీసుకుని రావడం జరిగింది. ఆకు ఒక్కలు ఉన్నాయి. గోల్డ్ రింగ్ కూడా ఉంది. పసుపు తీసుకుని వచ్చారు, పువ్వులు తీసుకుని వచ్చారు, స్వీట్స్ తీసుకుని వచ్చారు. కలుపుకోవడానికి ఆల్రెడీ దండలు. మొదటిగా నిశ్చితార్థ చీరను అందించవలసిందిగా కోరుచు. గట్టిగా చెప్పలు కొట్టాలి. అమ్మా దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాము. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని మిమ్మును ప్రధానము చేసింది. ఈ వచనము ఈ సందర్భంగా జ్ఞాపకం చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని పరిశుద్ధ సంఘముగా సమకూడుతున్న మనము అనేక వివాహాలకు హాజరవుతూ ఉంటాము. అనేక కార్యక్రమాల్లో పాలిభాగస్తులం అవుతాం. మనం వివాహాలు చేసుకున్నాం, మన పిల్లలకి వివాహాలు చేస్తాం.
మన బంధుమిత్రుల వివాహానికి హాజరవుతూ ఉంటాం. ప్రతి వివాహానికి దేవుడు మనం హాజరయ్యి ఆనందించే అవకాశం ఎందుకు ఇస్తున్నాడు అని ఆలోచన చేసినప్పుడు ప్రతి వివాహం వెనుక దేవుని యొక్క సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకునే ఒక ప్రేరణ ఉంది. ఈ రోజున వారిరువురి కుటుంబాల మధ్యలో జరుగుతున్న నిశ్చితార్థానికి బంధువులుగానో స్నేహితులుగానో సంఘస్థులుగానో మనం ఇక్కడ సమకూడి ఉన్నామేమో, కానీ దేవుని ఆలోచన వేరేగా ఉంది. అదేంటి అంటే, మీరు వెళ్ళుచున్న ఈ నిశ్చితార్థ కార్యక్రమం ద్వారా నేను మీతో చేసుకున్న నిశ్చయాన్ని ఒక్కసారి స్మరణకు తెచ్చుకోండి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది కనుక దేవుని యొక్క రాకడ సమయంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా మనల్ని నిరీక్షణతోనూ ప్రభువు కొరకు ఎదురు చూసే విశ్వాసంతోనూ నింపవలసిందిగా ఉంది. కనుక వధూవరులకు వారికి సంబంధించిన భవిష్యత్ కాల జీవిత పాఠాలు, అమ్మాయి ఎలా ఉండాలి, అబ్బాయి ఎలా ఉండాలి అనే విషయాల్ని మరి ఎలాగూ ప్రధానంలోని పెళ్లిలో బోధిస్తారు కనుక ఈ సందర్భంగా వారికి మనకు అందరికీ ఆలోచన ఇవ్వడానికి దేవుడు మనల్ని సమకూర్చాడు. వివాహము దేవుడు ఏర్పరిచిన ఘనమైన కార్యం అని మనం అనుకున్నట్లయితే వివాహానికి ముందు జరిగే నిశ్చితార్థము ఒక నిబంధన కార్యం. నిశ్చితార్థం అనేది ఒక నిబంధన కార్యం. ప్రభు అయిన యేసు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చి తన యందు విశ్వాసం ఉంచిన వారు, మీరు నేను వచ్చే పర్యంతము నా సాక్షులై ఉండాలి, నా వాక్య ప్రకారం జీవించాలి, నా సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి, మీరు నాకు ప్రతిబింబాలుగా ఉండాలి. ఎందుకనగా మరి ఈరోజు వికాస్ అయితే కొన్ని వస్త్రాలు, కొన్ని వస్తువులు, కొన్ని నిబంధన గుర్తులు తెచ్చి అంజలిని నిబంధన చేసుకుంటున్నాడు. దేవుని కృపను బట్టి త్వరలోనే వివాహం జరుగుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం తీసుకుని వచ్చి మనతో నిబంధన చేసుకున్నాడు అంటే, ఆయన తన సర్వస్వాన్ని త్యాగం చేసి, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే ఆయన దేవుని స్వరూపము గలవాడైంది. దేవునితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనలేదు, కానీ ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తను తానే రిక్తునిగా చేసుకుని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఈ రోజున ఎవరితోనైనా నిబంధన చేసుకోవాలి అంటే సమఉజ్జీలు చూసుకుంటాం. ఎవరితోనైనా నిబంధన చేసుకోవాలంటే నేను పైనుండి నిబంధన చేస్తాను, నీతో నిబంధన చేసుకున్నా నా మాట పైనే ఉండాలి అనే భావంతో ఉంటాం. కానీ యేసయ్య మనతో నిబంధన చేసుకోవడానికి మనము చేరలేనంత పైన ఆయన మన చేరువుకు వచ్చేసాడు. మన కొరకు అన్నిటినీ త్యాగం చేశాడు. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా ప్రేమ చూపువారు ఎవరు లోకమందునా? స్వార్థమేమి లేకుండా ఫలితం. ప్రభు ఈ నిశ్చితార్థ రోజున చక్కని మాట మాకు జ్ఞాపకం చేస్తారు. మీరు రాబోతున్నారని, మీరు ఆకడలో మేము సిద్ధంగా ఉన్నారని, వివాహమైన నిశ్చితార్థమైన ప్రధానమైన ఈ శ్రేష్టమైన ప్రేమకు సాదృశ్యమైన కార్యక్రమాలు కనుక వాటిని ఒకరోజు వేడుకగానో, ఒకనాటి ఒక కుటుంబపు ఆనందంగానో కాక మా ఆధ్యాత్మిక జీవితాలకు ఒక మేలుకొలుపుగా జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవాన్ని సముఖంలో ఆనందించే జీవితాలలో నిన్నే ప్రధానమైన స్థానంలో పెట్టుకున్న వారిగా మాకు సహాయం దయచేయండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సమయంలో అంత రెండు చోట్ల పైకి మన ఆలోచనలు కార్యక్రమానికి వచ్చినట్టుగానో కాక దైవ సముఖానికి వచ్చినట్టుగా మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటాం. నీ సన్నిధానంలో సంపూర్ణమైనవన్నీ మాకు ఇచ్చుటకును, పాదముకి విడిపించుటకును, సంపూర్ణమైనవన్నీ మాకు
నీవే రాకపోతే నీవే రాకపోతే సన్నిధిలో ఏ పరిస్థితులలో నువ్వు తొలగిపోకుండా తొట్టిల్లిపోకుండా మమ్మల్ని కాచి కాపాడు. మిగిలిన కార్యక్రమం అంతట్లో మీరు తోడేటువంటి నాయన ఈ నిశ్చితార్థ సమయములో ఈ బిడ్డల కొరకు మేము ఎంత ఆనందిస్తున్నాము. వివాహ కార్యక్రమం వరకు కూడా వాటి నిమిత్తం ప్రార్థించే హృదయాల మాకు ఇవ్వండి. వాటి నిమిత్తము నాయన నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే బిడ్డలుగా మిమ్మల్ని మేము నాయన నిశ్చయించుకుంటూ ఉన్నాం. నీ సహాయం చేత నీ కృప చేత సమస్తము సమకూడి జరిగించున్నాం. యేసునామములో అడుగుచున్నాం తండ్రి. కూర్చుందామండి, మా త్వరగా రావాలి. మరి సమయంలో మధ్యలో ప్రప్రథమంగా దేవాది దేవునికి జీవమార్గ సంఘం వారికి క్రిస్టియన్ ఇవాంజలిషన్ మిషన్ యొక్క బృందమంతటికి అలాగే మమ్మల్ని ఆహ్వానించిన ఈ కుటుంబీకులు మా సంఘము సెయింట్ పాల్స్ చర్చ్ కోయిలగూడెం వారు పెద్దలు వారు ఈ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వాస్తవానికి ఈ శుభతరుణము యాక్చువల్లీ ఇద్దరు కూర్చుంటే బాగుంటుందని ఆలోచన చేస్తున్నాము. ఎందుకంటే వీళ్ళిద్దరు వస్తే ఆల్మోస్ట్ కార్యక్రమం కూడా అయిపోయినట్టే. రైట్, అందరూ లేచి నిలబడి ప్రార్థించుకున్నాము. గొప్పగల మా తండ్రి, నిబిడలని సన్నిధానంలో నిలబడి ఉన్నారు. నిబిడలతో నీవే సందర్శించి మాట్లాడి బలపరచమని, ఏ వేదికనైతే నీ ఎదుగుతున్నారో మరొక వేదిక చేరుకుని పర్యంతం వరకు నీ సహాయం దయచేయమని యేసు పరిశుద్ధంలో కూర్చున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చునండి. వాళ్ళు వచ్చాక నేను మాట్లాడకూడదు, సంభవం కాదు కాబట్టి నేను మాట్లాడే ప్రయత్నం చేయను. కానీ వాళ్ళిద్దరికి చిన్నపాటి ఎగ్జార్టేషన్, వాట్ గాడ్ హస్ డన్, దేవుడు వారి జీవితంలో ఏం చేశాడు అనే దానికి, మరపట్ల వారి కుటుంబము, మనసా వారి కుటుంబాలు దేవుడు చేసిన కార్యానికి ఎం స్క్వేర్ నడుస్తుంది ఇక్కడ. రైట్, ఎం స్క్వేర్ నడుస్తుంది. రైట్, దేవుడు మరి ఇది ఎలా కుదిరించాడు, ఏం చేశాడు, వాస్తవానికి మాట్లాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి దీనికి కర్త కర్మ ఎలియాజర్ ఎవరో మాకు తెలీదు. ఏదేమైనా ఇక్కడ దాకా సాగిందనంటే ఇంకెక్కడి నుంచి నెక్స్ట్ వెళ్ళబోతున్న దాని గురించి మనం నిరీక్షణతో ఎదురు చూద్దాం. అంజలి, రైట్, అంజలి అండ్ వికాస్, దే ఆర్ బోత్ చూడటానికి చాలా బాగున్నారు. వికాస్ ఇస్ ఎ గుడ్ యంగ్ మ్యాన్, మోస్ట్ ఎలిజిబుల్ అయిన బ్యాచులర్ అని కూడా చెప్పచ్చు. అండ్ మా సంఘంలో చాలామంది ఉన్నారు ఇక్కడనే. చొక్కా వేసి దిగుతూ ఉంటాడు ఒక అబ్బాయి కూడా, తర్వాత ఇంకొక అబ్బాయి ఉంటాడు, గళ్ళ చొక్కా ఉన్న అబ్బాయి కూడా ఉంటాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఉన్నారు ఇక్కడ. చెయ్యిత బాబు, వీళ్ళెవరో కాదు, వికాస్ యొక్క స్నేహితులు అమ్మ అంజలి. వికాస్ యొక్క స్నేహితులు అప్పుడప్పుడు వచ్చి టీ కాఫీ పెట్టమంటారు, కొంచెం భారం తీసుకోకుండా స్నేహితులు కాబట్టి పెట్టు. అండ్ అంజలి ఆఫ్ కోర్స్ స్త్రీలు అత్యంత వినమ్రత కలిగిన వారు కనుక మేబీ ఆ కోణంలో కూడా అంజలి నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళ చర్చ్ వాళ్ళు ఇచ్చే రిప్రజెంటేషన్ బట్టి. వన్ థింగ్ ఆన్ ఎంగేజ్మెంట్, నిశ్చయితను జ్ఞాపకం చేసుకోవడానికి గాడ్ డస్ 2 things. దేవుడు ఎంగేజ్మెంట్లో 2 కార్యక్రమాలు చేస్తాడు, వివాహంలో 2 చేస్తాడు. ఒకటి ఎంగేజ్మెంట్లో చేసేది మాత్రం చెప్తాను. గాడ్ మేక్స్ 2 people టు సిట్ టుగెదర్. ఫస్ట్ థింగ్ దేవుడు చేసే పని ఏంటంటే మిమ్మల్ని ఇద్దరిని ఒక చోట పెట్టే ప్రయత్నం చేస్తాడు. మిమ్మల్ని ఇద్దరిని ఒక దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే యాడ్ జాయింట్ అని అంటారు. అంటే
మొదట వాళ్ళిద్దరిని జాయిన్ చేసి తర్వాత వారిని ఒకటి చేస్తాడు. ఓకేనా? సో ప్రస్తుతం జరుగుతున్నది ఒకటి కాదు, జాయిన్ చేశాడు. తర్వాత ఒకటిగా దేవుడు, బహుశా మీకు అర్థం భాషలో చెప్పాలంటే పెళ్లిలో, రైట్, అప్పుడు దేవుడు చేస్తాడు. రెండవది వీళ్ళు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే ఆది కాండంలో ఒక మంచి మాట, అది చాలా సుపరిచితమైన మాట. 24వ అధ్యాయంలో ఉంటుంది. 24వ అధ్యాయం 50వ వచనము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మంచిది, ఇంకా ఆలస్యం చేయొద్దు, ఇప్పటికే చాలా సమయం అయింది కనుక ఒకసారి మిత్రులు లేచి నిలబడినట్లయితే అమ్మ పెళ్లి కుమార్ తరపున మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలుస్తున్నాము నాయన. ఇదిగో మరి సమయంలో ఆయన ప్రకాష్ తెచ్చిన ప్రకాష్ గ్రామానికి స్తోత్రాలు. ఇదిగో నాయన పెళ్లి కుమార్తె గ్రామానికి స్తోత్రాలు, వందనాలు. అందరికీ ఉంగరం బహుకరణ, అలాగే అంజలి యొక్క ఉంగరము ప్రకాష్కు బహుకరణ జరుగుతూ ఉండగా నిశ్చితార్థ నిబంధన గుర్తుగా వికాస్ అంజలి చేతికి అంగుళీకరణ చూపుతున్నారు. మరి ఈ మాటలు నేను చెప్తున్న మాటలు చెప్తూ వివాహం చేసుకోవడానికి దేవుని సమక్షంలో పెద్దల సమక్షంలో దైవజనుల సమక్షంలో ఆ కుటుంబ సమక్షంలో ఈ కుటుంబ సమక్షంలో మా స్నేహితుల సమక్షంలో అందరి సమక్షంలో నిశ్చితార్థ నిబంధనకు గుర్తుగా ఈ వందనము మెరుపు చేయొచ్చు గ్రామంలో స్వీకరించు అంగీకరించు. ఆయనతో చాలా చెప్పించానండి. ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పేస్తున్నారు, 2 మాటలు చాలు కదా. ఇది దీనికోసం ఎంతసేపు కూర్చున్నాం మేము అందరం. కూర్చో. స్వీకరించడానికి దేవుని సమక్షంలో దైవజనుల సమక్షంలో పెద్దల సమక్షంలో ఆ కుటుంబం సమక్షంలో ఈ కుటుంబ సమక్షంలో బంధుమిత్రుల సమక్షంలో ప్రేమతో ఈ వందనము నిశ్చితార్థ నిబంధనకు గుర్తుగా నీకు ధరింప చేయించున్నాను. స్వీకరించుము, అంగీకరించండి.
కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడ ప్రభావిత వరకు ప్రభావి బిడ్డలను ప్రభావ ఈ విధంగా నాయన నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా ఇది ప్రభావి బిడ్డలు దండలు మార్చుకుండగా ప్రభావిని కోపించండి, ఆవిర్భవించండి, వీళ్ళని గతపరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నారు నమస్కారాలు. కానీ వచ్చిన వాళ్ళందరూ భోజనం చేసి పాట వాళ్ళందరికీ ఉండాలని వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా భోజనం చేసేవారు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా పరలోక తండ్రికి వందనాలు స్తోత్రాలు. వివాహం అన్ని విషయములలో ఘనమైన నా ప్రభు, నాయన దానికి ముందుగా జరుగుతున్న నీ సంకల్పానుసారమైన నీ నిశ్చితార్థం నాయన వారి యొక్క హృదయాలను ఏకీభవింప చేస్తూ కుటుంబాల మధ్య నిబంధనలను సిద్ధపరుస్తూ సంఘాల మధ్య గ్రామాల మధ్య నీ ప్రేమను నాయన ప్రభు కనపరుస్తూ జరిగించిన ఈ గుడికను బట్టి వేడుకను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం. ప్రయాణాల్లో తోడైన దేవానికి వందనాలు, నాయన కార్యక్రమంలో తోడైన దేవానికి వందనాలు, సాగుల ద్వారా చక్కని శుభాలు తెలియపరిచిన దేవానికి వందనాలు. ముఖ్యంగా ప్రభు వికాస్ను అంజలిని నాయన నేటి నుండి వివాహ కార్యక్రమం వరకు అన్ని విషయాల్లోనూ వారు చేస్తున్న ప్రతి సిద్ధపాటు కార్యక్రమాన్ని దీవెనకరంగా కొనసాగింప చేయమని, మరలా మేమందరము ఘనమైన వివాహంలో చేరి నేను స్తుతించి గనపరచినట్లుగా ఆయన బిడ్డలందరిని బట్టి ప్రభు మేము ఆనందించినట్లుగా సహాయం చేయమని, ఇరు కుటుంబాల పనుల్లోనూ ప్రయాణాల్లోనూ ప్రతి విషయంలోనూ సహాయం చేయమని, అలాగే సేవకుల దీవెన, పనుల దీవెన, బిడ్డల దీవెన ప్రభావ వీరిపై ఉంచమని, ముప్పదంతులుగా అరవదంతులుగా నిరంతలుగా ఆనందించులాగిన రాబో కార్యక్రమాలన్నింటినీ జరిగించున్నాను. నాయన నీవు నిశ్చయించిన దానిని వారు నిశ్చయించుకుని మా మధ్యలో ఈ నిశ్చితార్థ వేడుకగా నాయన సిద్ధపరిచిన రీతిని బట్టి స్థుతులు చూపిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని, మీ నిబంధన నిత్య నిబంధనగా కొనసాగింప చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సదాకాలం తోడే నడిపించును కాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామ సంపూర్ణ విజయం కలుగును కాక. అందరికీ ప్రైజ్లాడండి. ఇందాక ఒక మాట పూర్ణమాసం చేసుకోకండి, అది అనుకుంటే చెప్తున్నాను. ఫ్రీ అదే
la 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 వింతైన ప్రేమ ఇదేగా యేసయ్య ప్రేమ నిజంగా ఇలాగే జయించి వరించే ఆ ప్రేమలోనే నే సాగిపోనా ఇంతగా చేరువై పిలిచినే అంతగా సొంతమై నిలిచనే నన్ను గెలిచనే You're my maker, you are my life. You're my savior, you are my strength. You're my father, you are my king. Forever and ever, my Jesus. వింతైన ప్రేమ ఇదేగా యేసయ్య ప్రేమ నిజంగా ఇలాగే జయించి వరించే ఆ ప్రేమలోనే నే సాగిపోనా నీ మాటతోనే జగాన దీపమే ఆ కాంతిలోనే అనంత జీవమే నీ మాటతోనే జగాన దీపమే ఆ కాంతిలోనే అనంత జీవమే ఆదియు అంతము మార్గము సత్యము వీడని బంధము స్నేహము నీవేగా తీయని భావము ఎంతటి ఆనందము You're my fortress, you are my friend. You're my leader, you are my light. You're my comfort, you are my hope. Forever and ever, my Jesus. వింతైన ప్రేమ ఇదేగా యేసయ్య ప్రేమ నిజంగా ఇలాగే జయించి వరించే ఆ ప్రేమలోనే నే సాగిపోనా
treasure, you are my trust, forever and ever, my Jesus. వింతైన ప్రేమ ఇదేగా, యేసయ్య ప్రేమ నిజంగా, ఇలాగే జయించి వరించే ఆ ప్రేమలోనే నే సాగిపోనా. ఇంతగా చేరువై పిలిచెనే, అంతగా సొంతమై నిలిచెనే, నన్ను గెలిచెనే. You're my maker, you are my life, you're my savior, you are my strength, you're my father, you are my king, forever and ever.